తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రోజా ఆమె భర్త కలిసి ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అయితే అక్కడున్న కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు రోజా గారితో కలిసి సెల్ఫీ దిగడానికైతే ప్రయత్నించారు. అయితే రోజా గారు సెల్ఫీ దిగకుండా చేతితో దూరంగా ఉండమని సైగ చేసినట్టు ఫోటో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఈ సంఘటనని ఎలా పరిగణించవచ్చు అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే రోజా గారు తమిళనాడులో జరిగిన సుబ్రహ్మణ్య స్వామి అభిషేకానికి అయితే హాజరయ్యారు. అక్కడ కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ దిగడానికి వచ్చారు ఆవిడతో కలిసి. అయితే ఆమె విజువల్స్ చూస్తేనేమో దూరంగా జరగండి అన్నట్టు చూస్తుంది. సో ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే శోచనీయం అమ్మా, అది చాలా పొరపాటు అది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ రాజకీయాల్లోకి రావడానికి ముందు సినిమా నటి. ఇప్పుడు సినిమా రంగం కూడా తీసుకుంటే చిన్న పెద్ద ఇప్పుడు చాలామంది క్రూ ఉంటారు, మేకప్ మెన్స్ ఉంటారు, లేకపోతే కెమెరామెన్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. ఈ విధంగా ఆల్ క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ సంబంధించిన అంతమంది టెక్నీషియన్స్ ఉంటారు, నాన్ టెక్నీషియన్స్ ఉంటారు. సో విభిన్న జాతులు, విభిన్న మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. సో అటువంటి ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆవిడ ప్లస్ రెండవది ఆవిడ 2 times ఎమ్మెల్యేగా చేశారు, అలాగే మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు మంత్రిగా ఇప్పుడు ఒక ప్రజా జీవితంలో ఉండి, ఒక రాజకీయ జీవితంలో ఉండి, ఒక రాజకీయ నాయకురాలుగా ఉన్న ఆవిడ ఈ విధమైన కుల వివక్ష చూపించడం అనేది చాలా శోచనీయం. అది అత్యంత హీనం కూడా, అది చాలా పొరపాటు అది. ఎందుకంటే ఇప్పుడు కేవలం మన ఎవరైతే ఇప్పుడు రోజా గారి యొక్క సామాజిక వర్గం రెడ్లు ఉన్నారో, ఒక రెడ్లు ఓటేసినంత మాత్రం ఆవిడేమీ ప్రజాప్రతినిధి కాలేదు, ఎమ్మెల్యే కాలేదు. సో అష్టాది వర్ణాలు అందరూ ఉంటారు, నియోజకవర్గం అయిన తర్వాత అన్ని వర్గాలు ఉంటాయి. సో అందరూ ఓటేస్తేనే మనం ఆ ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడానికి ఛాన్స్ ఉంది. అన్నీ తెలిసి ఈ ప్రజా జీవితంలో ఉండి, రాజకీయాల్లో ఉండి, ప్లస్ సినిమా ఫీల్డ్లో కూడా ఉండి కూడా ఇప్పటికీ మీకు ఆ యొక్క కుల వివక్షత పోలేదంటే, ఆ కుల పిచ్చి పోలేదంటే దాన్ని ఇంకేమనుకోవాలి? సో అసలు ఏ విధంగా ఈవిడ ఇన్ని రోజులు ఈ సినిమా రంగంలో ఉంది, లేకపోతే ఏ విధంగా ఈవిడ రాజకీయ రంగంలో మనుగడ సాగించిందంటే కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు ఏదో అభిమానంతో నువ్వు అంతకుముందు తమిళ సినిమాల్లో కూడా ఈవిడ చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు కాబట్టి తమిళ సినిమా రంగానికి కూడా ఆమె సుపరిచితురాలు. సో ఆ విధంగా అభిమానంతో సినీ నటి వచ్చింది, రోజా వచ్చిందని చెప్పి చాలామంది వచ్చి సెల్ఫీలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రావడం జరిగింది. అండ్ అక్కడ చూస్తే వాళ్ళు కూడా మేడం ఇట్లా అనడం, దూరంగా జరగమనడం చూసి వాళ్ళు కూడా దూరం నుంచే సెల్ఫీ దిగారు. దూరం నుంచి తీశారు. వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే కూడా పాపం వాళ్ళు కొంచెం అన్ఈజీ ఫీల్ అయ్యారు. కొంచెం అది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ నాకు తెలుస్తుంది. అరే ఏంటి ఈవిడ ఇలా మనల్ని అబ్జెక్ట్ చేస్తుందని చెప్పి కూడా వాళ్ళు క్లీన్గా వాళ్ళ ఫీలింగ్స్ మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తామమ్మా? దేవుడి దగ్గరికి వెళ్ళేది ఏంటంటే దేవుడి ఆశీస్సులతోటి మంచి జరగానే వెళ్తాం. అక్కడ ఏదో చిరుచందూరులోని మురుగుడు ఆలయంలో వరుణాభిషేకం జరుగుతుంటే భర్తతో కలిసి ఇవి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుడికి అయితే కులాలు, మతాలు, ఈ జాతులు పట్టింపు ఉండదు కదా. సో దేవుడు ఎవరు వచ్చినా ఆదరిస్తాడు, దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు. అదేవిధంగా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతోమంది విభిన్న జాతులు, విభిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. గుడి అయిన తర్వాత వచ్చినప్పుడు నువ్వు ఆ విధమైన వివక్ష చూపించడం అనేది చాలా పొరపాటు. సో దీన్ని నిజంగానే మనం ఎండగట్టాలి, దీన్ని ఖండించాలి కూడా. సో అటువంటి ధోరణి అనేది మంచిది కాదు. అది ఒక పూర్తిగా ఇటు రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ సంబంధం లేని వ్యక్తి ఎవరైనా అలా ప్రవర్తించారన్నా కూడా దానికి ఒక అర్థం ఉంది. సో ఈ అనుక్షణం ప్రజలతో మమేకమై, అనుక్షణం కార్యకర్తలతో మమేకమై, సో కార్యకర్త అయిన తర్వాత రకరకాల కార్యకర్తలు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అటువంటిది ఆవిడ ఆ విధంగా ప్రవర్తించడం అనేది నిజంగానే అది
సాటి స్త్రీలు వాళ్ళు, మగవాళ్ళు కూడా కదా. సో మగవాళ్ళు అయితే ఏదో మీద పడతారనో లేకపోతే మరీ దగ్గరికి వస్తే మళ్ళీ తను ఏదైనా టచ్ చేస్తారనే భావన ఉన్నా తప్పులేదు. సాటి స్త్రీలు వాళ్ళు, నీలాగే వాళ్ళు కూడా ఆడవాళ్ళు. అటువంటిది నువ్వు ఆ కనుసైగలతోటి చేతితోటి వాళ్ళని అక్కడ నిలబడండి దగ్గర రావద్దని చెప్పడం అనేది ముమ్మాటికి తప్పది, అది ఖండించవలసిన విషయం. అది అయితే ఆవిడ పదవిలో ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో చూసుకున్నట్లయితే మనం పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి తిన్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో మరి అప్పటికి ఇప్పటికి ఇంత వేరియేషన్ ఎందుకంటారు? అది ఓట్ల కోసం అమ్మా. అదేంటంటే ఎంతైనా మహానటి కదా, నటి కదా ఆవిడ, సినిమా యాక్టర్ కాబట్టి అది కూడా ఏంటంటే లోపల ఉంటుంది వాళ్ళకు కూడా. లోపల ఉన్నా కూడా అక్కడ వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ యొక్క ఆ ఓట్ బ్యాంక్ రాజకీయం అంటారు కదా దాన్ని. సో ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, కౌగులించుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం, వాళ్ళు పెట్టిన తినడం, వాళ్ళకి హగ్గులు ఇవ్వడం, ఆలింగనాలు చేసుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం. సో అదంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అది గతంలో జరిగిన అన్నీ కూడా చూస్తే అది కేవలం స్టంట్ అని, అది కేవలం యొక్క ఓట్ల కోసం, వాళ్ళ యొక్క ఆ ఓట్ బ్యాంక్ కోసం వేసిన నాటకాలుగానే మనం పరిగణించాలి. ఇప్పుడు నిజంగానే ఆవిడకి అటువంటి వివక్ష లేదు, ఆవిడకి అటువంటి ఫీలింగ్స్ లేవు అనుకుంటే ఈ రోజున పారిశుద్ధ కార్మికులతో కూడా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళేది ఏంటంటే దేవుడి ఆశీస్సులతోటి మంచి జరగానే వెళ్తాం. అక్కడ ఏదో చిరుచందూరులోని మురుగుడు ఆలయంలో వరుణాభిషేకం జరుగుతుంటే భర్తతో కలిసి ఇవిడ వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుడికి అయితే కులాలు మతాలు ఈ జాతులు పట్టింపు ఉండదు కదా. సో దేవుడు ఎవరు వచ్చినా ఆదరిస్తాడు, దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు. అదేవిధంగా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతోమంది విభిన్న జాతులు విభిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. గుడి అయిన తర్వాత అంతకుముందు నువ్వు ఏ విధంగా అయితే నీవు ఎలక్షన్లో ఈ యొక్క డ్రామాలు వేసావో అదేవిధంగా అక్కడ కూడా వేయాలి కదా. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో తమిళనాడు ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళ యొక్క ఉపయోగం ఆవిడకి ఏమీ లేదు. రేపు పొద్దున నగిరి జన్మ అయితే ఓకే. సో కాబట్టి ఆవిడలో ఉన్న నైజం అంటే ఇన్నర్ ఆ ఫీలింగ్ ఏదో ఉందో దాన్ని ఆవిడ బయట పెట్టుకోవడం జరిగింది. సో ఆవిడకి ఎంత అంటారు అని వాళ్ళు అంటే ఆ యొక్క లో కేటగిరీ పీపుల్ అంటే ఆవిడకి ఎంత మర్యాద ఉంది, వాళ్ళ మీద ఎంత ఏహే భావం ఉన్నది అన్నది ప్రస్ఫుటంగా ఆవిడ యొక్క యాక్షన్స్లో మనకు కనపడడం జరిగింది. ఏదేమైనా ఇది ఖండించవలసిన విషయం అది. సో ఆవిడ ఆ విధంగా ప్రవర్తించడం అనేది ముమ్మాటికి కూడా పొరపాటే, తప్పది. సో ప్రజాక్షేత్రంలో నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఆ విధంగా నువ్వు చేయడం అనేది చాలా పొరపాటు. సో ఇప్పటికైనా రోజా గారు ఈ ఇన్సిడెంట్ తోటి ఇప్పటికే సోషల్ మీడియాలో తమిళనాడులో ఉన్న వాళ్ళందరూ కూడా దుమ్మెత్తిపోతున్నారని చెబుతున్నారు. సో కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వీలైతే నా ఇంటెన్షన్ అది కాదు అనో లేకపోతే నేను అలా చేయలేదనో ఇప్పటికైనా ఒక క్షమాపణ కోరుతూ ఒక ట్వీట్ లాంటిదో లేకపోతే ఒక చిన్న బయట ఏదో చేస్తే ఆ మర్యాదగా ఉంటుంది అది. సో మరి అంత సంస్కారం ఆవిడకుందా, అంత విచక్షణ ఆవిడకుందా అన్నది వెయిట్ అండ్ సీ.